మొన్న 3 రోజుల కిందట, 4 రోజుల కిందట ఎస్ఆర్బీసీ కాలనీలో దాదాపుగా 3000 ఇల్లులు ఇవ్వాలని, పేదలకు ఇల్లు ఇవ్వాలనేటువంటి భాగంగా ఇవంతా కూడా కంప్లీట్‌గా క్లీన్ చేయడం జరుగుతా ఉంది. అదే సందర్భంగా అక్కడ మధ్యన ఒక ఈద్‌గా ఉండేది. ఆ ఈద్‌గా ఏదైతే ఆ కాలనీ లేఅవుట్‌లో అనుమతులకు సరిపడా అవన్నీ కూడా అడ్డంగా ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో మా అధికారులకు చెప్పడంతో వారు దాన్ని తీసివేయడం జరిగింది. ఆ తీసివేసినప్పుడు కూడా దీనికి పెద్దలైనటువంటి వారికి కూడా నాకు ఎదురైతే, నేను వచ్చేటప్పుడు ఈ కాలనీ అంతా చూసుకుని వచ్చేటప్పుడు ఎదురైనప్పుడు వారికి కూడా ఇది ఇబ్బందిగా ఉంటుంది భాషాభాయ్, నాకు ఇబ్బంది అవుతుంది, మీరు కూడా అర్థం చేసుకోండి, మీకు ఎక్కడైనా సమయం దాంట్లో చూసి అనువైన స్థలంలో ఒక ఈద్గాని మేము కావాలంటే నిర్మించి ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. చాలా మంది రాజకీయాలు చేయాలని చూశారు. దాని రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి కొన్ని నీతులు, కొంతమంది నీతిమాలిన వాక్యాలు కూడా మాట్లాడితే నేను అవి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఒక అధికారంలో ఉన్నాను, ఒక మంత్రిగా ఉండు మాట్లాడడం సరికాదు కాబట్టి మాట్లాడలేదు. సరైన సమయంలో వాళ్ళకు కూడా బుద్ధి వచ్చేట్టుగా జవాబు చెప్తా. వాళ్ళందరూ కూడా నా దగ్గర ఇంటికాడికి వచ్చినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది. ఆ ఇండ్ల నిర్మాణంలో భాగంగా, కాలనీ లేఅవుట్లో భాగంగా అక్కడ ఇబ్బంది వస్తుందని చెప్పి, అది కూడా అక్కడ మేము అఫ్సియల్గా కూడా లేదు అది రికార్డులో. వాళ్ళని కూడా అడిగాను, మీకు ఏమైనా అఫ్సియల్గా రికార్డులో ఉందంటే లేదు, ఖాళీగా ఉంది కాబట్టి అంతమంది ఎవరికో మేము ప్రపోజల్ పెట్టినాం ప్రభుకే, అది ఎలాంటి అనుమతులు లేవన్నారు. అనుమతులు ఉన్నదాన్ని ఎవరూ ఏమి చేయడానికి హక్కు లేదు నాకు. అనుమతులు లేదు కాబట్టి మా డిపార్ట్మెంట్లు కానీ, మా రెవెన్యూ కావచ్చు, ఎస్ఆర్బీస్ కానీ అవి లేవు కాబట్టి దాన్ని తీయడం జరిగింది. కావాలని చెప్పే పబ్లిసిటీ కోసము, రాజకీయంగా ఉనికిని కాపాడుకోవడానికి ఏదో బురద జల్లే కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం నా మీద జల్లారు. అవి చూడడానికని ఇప్పుడు ఈరోజు అందరి పెద్దల సమక్షంలో తిరిగాను, మ్యాపులు చూశాను. ఇక్కడే మా ఎంఆర్ఓ, ఆర్డీఓ, సర్వేలు ఉన్నారు. ఏదైతే అనువైన ప్రదేశాలు ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయమని చెప్పాను. ఒక 10-15 రోజుల్లో ఇప్పుడు నేను సింగపూర్ వెళ్తున్నాను. వచ్చిన తర్వాత 15 రోజుల లోపల మళ్ళీ ఒక్కసారి ఇక్కడికి వస్తాయి. దాని అనువైన స్థలాన్ని చేస్తాము. వారికి ఇబ్బంది లేకుండా మంచి అనువైన స్థలాన్ని ఇచ్చి వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లతో, మళ్ళీ మామూలుగా ఏదో వాళ్ళ మాదిరిగా వీళ్ళ మాదిరిగా కాదు, సకల సదుపాయాలు కల్పించే విధంగా చేసి దాన్ని సేఫ్టీగా చేస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాము. 2 రాష్ట్రాల్లో కాదు, తెలంగాణలో కాదు, భారతదేశంలో కూడా ఎవరు కట్టినాడు అటువంటి శాదికాన కట్టాను. అర్థం పర్థం లేని విధవులకు అందరికీ ఒకటే చెప్తున్నాను, నేను నా గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. ఊరికే రాజకీయ రంగు కోసం మాట్లాడి 10 మందిని పెట్టుకొని జిందాబాదు, డౌన్లు ఇవి మంచి పద్ధతి కాదు. నేను ఒకటే అడుగుతున్న మాజీ శాసనసభ్యుడిని, నిజంగా నీకు వాళ్ళ మీద విశ్వాసము, వాళ్ళ మీద మమకారం ఉంటే నేను 2018లో మొదలు పెట్టినటువంటి దాన్ని ఎందుకు నువ్వు దాన్ని గాలికి వదిలేసి నువ్వు కంప్లీట్ చేయలేదు? ఆ రోజు అది బనగాంపల్లి నడిబొడ్డున ఉంటే తీసుకుపోయి ఊరు బయట కట్టి అది శాదిఖాన అన్నావు. అది శాదిఖాన కాదని కూడా నీకు తెలుసు. కమ్యూనిటీ హాలు నుంచి మా మైనార్టీలకు శాదిఖానాలు ఇవ్వండి, ఇప్పుడు కాదు, దాన్ని ప్రవేశపెట్టిందే గౌరవ ఎన్టీ రామారావు గారు. ఆ కాలం నుంచి తయారైంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కానీ ఎన్నో వేలగా శాదిఖానాలు కట్టేయడం జరిగింది. నంద్యాల ఉండే శాదిఖాన కావచ్చు, బనగానపల్లిలో పాతది ఉండే శాదిఖాన కావచ్చు, వాటన్నిటి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్ళకు ఖర్చులకు లేవు. మాకు ఒక 2 రూములు వేసి ఇవ్వమంటే ఆ రూములు వేస్తుంటే దాన్ని కూడా కాలువ పెరిగితే, ఈరోజు ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన ఎక్కడో స్పీచ్లో చెప్తా ఉన్నాడు, కాలువ వాళ్ళు తీసి కాలువ నేను గుడిచాను. నీ ప్రభుత్వం అది. ఆ రూములకు అడ్డపడకుండా, దానిలో నీళ్లు పట్టకుండా, సిమెంట్ బస్తాలు వాకుండా చేసిన దుర్మార్గులు మీరు. ఏమైంది, మీకు అక్కడ 2-3 రూములు నిర్మించిస్తే ఆ మసీద్ వాళ్ళకి, ఆ బాడిగలతో, మౌజాన్కో వాళ్ళకు జీతాలు వస్తాయి. ఈరోజు అక్కడనే మళ్ళా 5 పిల్ల సావిడి కాడ కూడా నన్ను మళ్ళీ అడిగారు, ఒక 2 రూములు కట్టియండి, ఒక 2 షాపులు ఇవ్వమని. మర్కస్ మసీద్ దగ్గర కూడా మళ్ళీ వాళ్ళు కూడా ఎప్పుడో కట్టుకున్నాం సార్ అని చెప్తే 4 లక్షల రూపాయలు కట్టి స్లాబ్ వేసి దానికంతా ప్లాస్టింగ్ చేసి ఇస్తున్నాం. ఇవి నేను చేస్తున్నది. ఈరోజు బనగానపల్లి బస్టాండ్లో ఆ దర్గా నేను ఇప్పుడు రాజకీయాలకు వచ్చి కట్టలే. 25 ఏళ్ల కిందట, డేట్ చూసుకో, 30 ఏళ్ల కిందట ఆ దర్గా అంతా, ఆ స్వామి ఆ మురుకునీళ్ళలో అంతా ఉంటే ఎవరు నా స్నేహితులు వచ్చి చెప్పారు, నువ్వు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నావు, దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని కట్టేయమంటే ఆ మసీదును కూడా ఇప్పుడు కూడా నేను పోతా దర్గాలకు. నువ్వేం పోతావు? నేను ఉదయం చేస్తే ఎవరిని కొనుస్తానో నాకు తెలుసు. కాబట్టి ఎవరికి మాట్లాడే హక్కు లేదు. ఖచ్చితంగా మైనార్టీ సోదరులకు ఎవరైతే అడిగారో వాళ్ళవన్నీ కూడా తీసుకొని త్వరలోనే చూసుకొని కంప్లీట్ చేస్తానని చెప్పి మీ అందరి ద్వారా బనగానపల్లి మైనార్టీ సోదరులకు, ప్రజలకు, మీకు అందరికీ కూడా వేరే ఆలోచనలు పెట్టద్దు, చెప్పిన ప్రకారం న్యాయం చేస్తానని చెప్పి తెలియజేస్తాను.